ఏ వీడియో స్టార్ట్ అయిపోయింది. ఓ స్టార్ట్ అయిపోయిందా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీ స్పేస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈపాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది, థంబ్నెయిల్ చూసుంటారు కదా. ఇక్కడ మా మమ్మీ అయితే మార్నింగ్ 2కి లేచి అన్ని అరేంజ్మెంట్ చేసి మా అందరినీ లేపేసి రెడీ అయి ఉన్నారు. ఈ అమ్మల కోసం తెలిసిందేగా, ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నామంటే ముందే పడుకోరు, హడావిడి చేస్తారు. మా మమ్మీ అయితే మా చెల్లికి శారీ కడుతున్నారు. ఎందుకంటే మేము ఎయిర్పోర్ట్ వెళ్ళగానే రీచ్ అవ్వగానే పక్కనే టెంపుల్, అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి అంత స్కోప్ ఉండదు కాబట్టి ఇక్కడి నుంచే వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. నేనైతే ఇంక ఇక్కడ శారీ కట్టుకోవట్లే, అక్కడికి వెళ్ళాక కట్టుకుందామని మేమైతే ఇంకా హడావుడిగా స్టార్ట్ అయిపోయాం. క్యాబ్ అయితే 20 minutes ముందే వచ్చేసింది, ఇంకా మాదే లేట్. లగేజ్ అంతా క్యాబ్లో సెట్ చేసి ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫైనల్గా మేము మళ్ళీ ఫ్లైట్ మిస్ అయ్యాం. ఇది మాకు ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. గోవాకి వెళ్ళినప్పుడు అలాగే జరిగింది, కేరళకు వచ్చినప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు సెకండ్ 7:45 ఉందంట. చూడాలి ఏం జరుగుతుంది అన్న. ఇక్కడ బిత్తరమొహం వేసుకొని చూసుకుంటాం. వీళ్ళిద్దరి డెడికేషన్ ఏంటంటే ఫస్ట్ ముందుగానే శారీ కట్టుకొని పద్మనాభ స్వామి టెంపుల్కి అటెండ్ అయిపోవాలి అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మాకు 7:45కి ఫ్లైట్ ఉంది అని చెప్పాను కదా ఇందాక. దీపు అయితే అది బుక్ చేసి ఇప్పుడే వచ్చారు. మాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, హైదరాబాద్ టు చెన్నై, తర్వాత చెన్నై టు ట్రివాండ్రం. ఆ ఫ్లైట్ చెక్ ఇన్ టైం 6:10కి. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాం. ఎక్కిపోయాక ఎవరెక్కడ కూర్చున్నామో తెలీదు. ఓకే, చెన్నై ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఇంకా టైం ఉందని చెప్పి ఎయిర్పోర్ట్ని అలా చూస్తున్నాం. బాగుంది ఎయిర్పోర్ట్, అండ్ వాళ్ళ ట్రెడిషన్స్ అన్నీ పెట్టారు, చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. ఇంకా అలా తింటూ టైం పాస్ చేసాం. దెన్ వీ వెయిటెడ్ ఫర్ 3 hours. ఈ ఫ్లైట్లో అయితే అందరం పక్కనే ఉన్నాం. ట్రివాండ్రం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. యూబర్లో చెక్ చేసాం, సేమ్ ప్రైస్ ఉంది. ఇంకా బయట అలా ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం. మాకైతే మా అందరికీ చాలా ఆకలేస్తుంది, ఎందుకంటే ఇప్పటికే 1:30 అలా అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాం. వెళ్తుండగా అలా హౌసెస్ అన్నీ చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా బాగున్నాయి, ట్రెడిషనల్గా అనిపించే, యూనిక్గా ఉన్నాయి కదా అని ఇంకా చూస్తూ అలా రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాం. ఆ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది, రీజనబుల్ ప్రైజెస్, ఓన్లీ వెజ్ ఉంటుంది ఇక్కడ. ఇంకా టెంపుల్ దగ్గర ఉన్న షాప్లో మేమైతే పంచెలు అన్నీ ఇంకా తీసుకున్నాం. శృతికి అయితే ఈ కృష్ణుడు బుజ్జి ఐడల్ అయితే తీసుకుంది, దానికి కృష్ణుడు అంటే ఇష్టం కదా. అలా నేనైతే శారీ కట్టుకుందామని వెళ్తున్నాం. ఇంకా అంతా రెడీ అయ్యి టెంపుల్కి వచ్చేసాం. టెంపుల్ చూస్తుండగా ఆ టెంపుల్ దగ్గర ఉన్న పాజిటివిటీ ఏంటో అర్థం కాదు, ఇంకెక్కడ కూడా రాదండి. ఏం మ్యాజిక్ ఉంటుందో అసలు తెలీదు ఆ సరౌండింగ్స్లో.
ఇంకా ఇక్కడ మా తమ్ముడు దీపుని చూసి మా డాడీ అంటున్నారు, వాళ్ళకి వీడియో షూట్ చేయండి నాన్న అని అంటున్నారు. నిజంగా వాళ్ళు ముగ్గురిని చూస్తే చాలా ముద్దుగా అనిపించారు మాకైతే. మీకు ఎలా అనిపించారు మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. ఇంకా మాకైతే ఆ రూల్స్ చూస్తే బాగా అనిపించింది. ఇంకా శృతి అయితే బాగా అయింది అక్క వెలుగే అనేసి అంటుంది. అక్కడ ఏంటంటే మెయిన్గా మన ట్రెడిషన్ ఏంటో అందరికీ గుర్తు చేస్తున్నారు. అబ్బాయిలు వేసుకోవడానికి కూడా ఒప్పుకోవట్లేదు, అడుగుతున్నా సరే ఎవరు వేసుకుంటారు అన్న ఇదిలో ఉన్నారు. అసలు జీన్స్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలా చేయలేదు వీళ్ళని. బాగా అనిపించింది మాకైతే ఆ రూల్స్ అవన్నీ చూసి. చాలా బాగుంది టెంపుల్. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి. ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా క్రిస్మస్ ఉంది, తప్పకుండా మా బ్లాగ్స్ ఏది మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Amigos, bye bye.